చూసితిని, నా ప్రియుని నీడలో చేరితిని, ప్రేమకు రూపము చూసితిని. ఎంతో మనసంతా ఇక ఆనందమే, తనువంతా పులకించే మహదానందమే. ఎంతో మనసంతా ఇక ఆనందమే, తనువంతా పులకించే మహదానందమే. వినరండి నా ప్రియుని విశేషము, నా ప్రియుడు సుందరుడు మహాగణుడు, మహిమతో నిండిన వీధులలో బూరలు మ్రోగే ఆకాశ పందిరిలో, మహిమతో నిండిన వీధులలో బూరలు మ్రోగే ఆకాశ పందిరిలో, జతగా చేరెదను ఆ సన్నిధిలో, కురిసే చిరుజల్లై ప్రేమామృతము, నా ప్రియ యేసు నన్ను చూసి దరి చేరుని. జతగా చేరెదను ఆ సన్నిధిలో, నా ప్రేమను ప్రియునికి తెలిపెదను. కన్నీరు తుడిచేది నా ప్రభువే, వినరండి నా ప్రియుని విశేషము, నా ప్రియుడు సుందరుడు మహాగణుడు. వినరండి నా ప్రియుని విశేషము, నా వరుడు సుందరుడు మహాగణుడు. జగతికి రూపము లేనప్పుడు కోరెను నన్ను తన కొరకు నా ప్రభువు. జగతికి రూపము లే అవతారమూర్తి యేసయ్య కీర్తి అవని చాటుచున్, ఆనంద సముద్రము పొంగే నాల అమర కాంతిలో, ఆ దేవుని చూడాసింప మనస పవనమైతివి. అందాల తార అరుదించి నాకై అంబర వీధిలో, అవతారమూర్తి యేసయ్య కీర్తి అవని చాటుచున్. విశ్వాసయాత్ర దూరమెంతైనా విందుగా తోచెను, వింతైన శాంతి వర్షించే నాల విజయ పదమునా. విశ్వాసానేలేడి దివెనే కుమారుని వీక్షించు దీక్షతో, విరజిమ్మే బలము ప్రవహించే ప్రేమ విశ్రాంతి నొసగును. అందాల తార అరుదించి నాకై అంబా. Cristo Pupa, 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 Cristo Pupa, 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 Cristo Pupa. ఏలైతే నీ కృపయందు దిగా నీ సాక్షిగా కొనసాగమని, ప్రేమించవే నన్ను ప్రాణంగా, నీ కోసమే నన్ను బ్రతకమని. నువ్వే లేకుండా నేనుండలేను యేసయ్యా, నీ ప్రేమే లేకుండా జీవించలేను నేనయ్యా. నా ఒంటరి పయనంలో నా జంటగా నిలిచా
నడిచే దారుల్లో నా తోడై ఉన్నవే, నా ఒంటరి పయనంలో నా జంటగా నిలిచావే. నే నడిచే దారుల్లో నా తోడై ఊహలలో నా నా ధ్యాస బాసవైనవే. శుద్ధతలో పరిశుద్ధతలో నేను పోలినన్నిల సాగమని దీవించవే. సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించవే. నన్ను ప్రాణంగా నీ కోసమే నన్ను బ్రతకమని కొరతే లేదే. జీవం నీవయ్యా, నా ఒంటరి పయనంలో నా జంటగా నిలిచావే. నే నడిచే దారుల్లో నా తోడై ఉన్నవే, నా ఒంటరి పయనంలో నా జంటగా నిలిచావే. నే నడిచే దారుల్లో నా తోడై ఉన్న ఆశలలో నిరాశలలో చెలయేరులై ప్రవహించుమయ. చీకటిలో కారుచి సూర్యుడు ప్రాయశ్చిత్తుడు యేసుడు, యూద దేశములోన బెత్లెహేము గ్రామమున ఆదరింప ఉద్భవించెను అగములమైన మనలను. యూద దేశములోన బెత్లెహేము గ్రామమున ఆదరింప ఉద్భవించెను నదములమైన మనలను. పుట్టెనేసుడు నేడు మనకు పుణ్యమూరుడు, ప్రాయశ్చిత్తుడు యేసుడు. తూర్పు జ్ఞానులు కొందరు పూర్వ దిక్కు చుక్కను గాంచి సర్వోన్నతుని మహిమ కుమరుని మొక్కి అర్పణములిచ్చిరి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు సియోను నిరీక్షణ జై 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 యేసయ్యా, చూడము నీవయ్యా, ఈ లోకానికొచ్చావయ్యా, సంతోషం తెచ్చావయ్యా, నాకు సంతోషం తెచ్చావయ్యా. జై 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 యేసయ్యా, చూడము నీవయ్యా, ఈ లోకానికొచ్చావయ్యా, సంతోషం తెచ్చావయ్యా, నాకు సంతోషం తెచ్చావయ్యా. నీవు పుట్టావయ్యా, పరిశుద్ధునిగా నీవు మా కొరకు వచ్చావయ్యా. నీవు పుట్టావయ్యా, పరిశుద్ధునిగా నీవు మా కొరకు వచ్చావయ్యా. పశుల పాకలో పశుల తొట్టెలో పసిబాలుడుగా ఉన్నావయ్యా. పశుల పాకలో పశుల తొట్టెలో పసిబాలుడుగా ఉన్నావయ్యా. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మెరీ మెరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మెరీ మెరీ క్రిస్మస్. జై 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 యేసయ్యా,
సంతోషం తెచ్చావయ్యా. Happy, happy Christmas, Merry, Merry Christmas. Happy, happy Christmas, Merry, Merry Christmas. జై 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 యేసయ్యా, పూజ్యుడవు నీవయ్యా, ఈ లోకానికొచ్చావయ్యా, సంతోషం తెచ్చావయ్యా, నాకు సంతోషం తెచ్చావయ్యా. జై 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 యేసయ్యా, పూజ్యుడవు నీవయ్యా, ఈ లోకానికొచ్చావయ్యా, సంతోషం తెచ్చావయ్యా, నాకు సంతోషం తెచ్చావయ్యా. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మెరీ మెరీ క్రిస్మస్. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మెరీ మెరీ క్రిస్మస్. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మెరీ మెరీ క్రిస్మస్. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. దయచేసి అందరం కూడా చప్పట్లు కొడుతూ పిల్లల్ని అభినందిస్తాం. కొదువ కలిగి ఆకలి కొనినా నీ పిల్లలు ఆకలితో అలమటింతురా, నీ ఉన్నంత వరకు నీ పిల్లలు ఆకలితో అలమటింతురా, నీ ఉన్నంత వరకు ఆశ్చర్యకరుడా, నా ఆలోచనకర్తవు ఆశ్చర్యకరుడా, నా ఆలోచనకర్తవు నిత్యుడగు తండ్రివి, నా శాలేమురా, నిత్యుడగు తండ్రివి, నా శాలేమురాజు ఆశ్చర్యకరుడా, నా ఆలోచనకర్తవు. ఇతని పక్షులను నిత్యము పోషించుచున్నావు, ఇతని పక్షులను నిత్యము పోషించుచున్నావు, నీ పిల్లలు వాటి కంటే శ్రేష్ఠులే కదా, నీ ఉన్నంత వరకు నీ పిల్లలు వాటి కంటే శ్రేష్ఠులే కదా, నీ ఉన్నంత వరకు ఆశ్చర్యకరుడా. నీతి సూర్యుడు నాలో ఉదయించే, చీకటి తొలగే, నీతి సూర్యుడు నాలో ఉదయించే, నీ సాక్షిగా వెలుగుమయమై తేజరిల్లెదను, నీ ఉన్నంత వరకు నీ సాక్షిగా వెలుగుమయమై తేజరిల్లెదను, నీ ఉన్నంత వరకు ఆశ్చర్యకరుడా, నా ఆలోచనకర్తవు
ఆశ్చర్యకరుడా నాలోచనకర్తవు నిత్యుడగు తండ్రివి నా శాలేము రాజువు అతి మధురం నీ అనుక్షణం తృప్తి పొందెదను నా జీవితాన కురిసెనేని కృపామృతం నా చిహ్వకు మధురాతి మధురం నీ నామగానామృతం నీ కృపతోనే అనుక్షణం తృప్తి ప్రేమతో పిలిచి పలుకరించితివి కృపయే నాకు ప్రాకారము గల ఆశ్రయపురమాయను నీ కృప వీడి క్షణమైన నేనెలా మనగలను కృపయే నాకు ప్రాకారము గల ఆశ్రయపురమాయను నీ కృప వీడి క్షణమైన నేనెలా మనగలను నా కురిసెనేని కృపామృతం నా జిహ్వకు మధురాతి మధురం నీ నామగానామృతం నీ కృపతోనే అనుక్షణం తృప్తి పొందే కృపా కృపాని నమ్మికయుంచియున్నాను కృపా ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు చిన్న పిల్లలు, సండే స్కూల్ పిల్లలు ఒక చిన్న స్క్రిప్ట్ ఇప్పుడు చేస్తారు కనుక అందరం కూడా ఆ చిన్న పిల్లలు చేసేటువంటి ఆ స్క్రిప్ట్ను అందరం అన్నదానాలు చేశాను, ఎవరి కష్టం ఉన్నా సహాయం చేశాను. పండుగలు సమయంలో నేను ఎంతోమందికి సహాయం చేశాను. నా పేరు లేదయ్యా, మంచి పనులు చేస్తే పరలోక రాజ్యానికి వెళ్ళరు. యేసయ్యను నమ్ముకొని ఆయన పాదాల చెంత పాపాలు ఒప్పుకొని బాప్తిస్మం తీసుకుంటేనే పరలోక రాజ్యానికి వెళుతారు. మంచి పనులు చేయడం వల్ల మనుషుల దగ్గర మాత్రమే మంచి పేరు వస్తుంది. హృదయశుద్ధి కలిగి మారు మనస్సు ఉంటేనే పరలోక రాజ్యానికి వెళుతారు. ఏమండి, నా పేరున్నదా? లేదమ్మా, నీ పేరు లేదు. ఎందుకు నా పేరు లేదమ్మా? ఎంతోమందికి నేను సంతోషాన్ని ఇచ్చాను. మంచి మంచి సీరియల్స్లో నేను ఎంతో చక్కగా నటించాను. నాకు ఎంతోమంది ఫ్యాన్స్ ఉన్నారు. ఎక్కడికి వెళ్ళినా, ఏ సీరియల్ తీసుకున్నా మంచి క్యారెక్టర్ చేస్తాను. నన్ను ఎంతోమంది మెచ్చుకుంటారు. ఈ లోకంలో డబ్బు, సుఖము, తృప్తి కోసమే నువ్వు సీరియల్స్ చేశావు. నీ సంపాదన కోసమే సీరియల్స్ చేశావు. దేవుని విషయంలో అలా కాదు. నీ పాపాలు ఒప్పుకొని మారు మనస్సు పొంది దేవునికి ఇష్టంగా నువ్వు జీవిస్తేనే పరలోక రాజ్యానికి వెళుతావు. ఈ లోకంలో నీవు తగ్గించుకుంటేనే పరలోకంలో నువ్వు హెచ్చింప. సంపాదన ఉంది,
పరలోక రాజ్యంలోకి నీకు మార్గం లేదు. అక్క, నా పేరున్నదా? ఉందమ్మా, నీ పేరు ఉంది. నీలాంటి వారిదే పరలోక రాజ్యం. పోప్ అనేటువంటి ఒక ఆయన ఒక ఆజ్ఞను జారీ చేశారు. ఏమిటి ఆజ్ఞ అంటే, అది క్రిస్మస్ టైం అండి. ఇదే రీతిగా అది క్రిస్మస్ టైం. అప్పుడు ఆ పోపు ఒక మాట చెప్పారు, ఈ సమయంలో ఇలాంటి దినాల్లోనైనా కానీ ఈ యొక్క యుద్ధం ఆపేద్దాం అని చెప్పేసి ఒక ఆజ్ఞను జారీ చేశారు. అప్పుడు ఆ ఫ్రాన్స్ దేశవస్తులు వెంటనే ఆ యొక్క యుద్ధాన్ని ఆపేసి ఆ యొక్క బార్డర్లో వీరందరూ కూడా ఆ క్రిస్మస్ సెలబ్రేషన్స్ చేసుకుంటూ ఉంటున్నారు సైనికులంతా. అలా చేస్తూ వాళ్ళు అందరూ కలిసి ఒక గీతాన్ని ఆలపించడం జరిగిందండి. అక్కడ ఒక పాటను పాడారు. ఆ పాట పాడుతున్న సమయంలో అటుపక్కన ఉన్నటువంటి ఆ జర్మనీ ఆ యొక్క శత్రువులందరూ కూడా ఆ పాట వినడం జరిగింది. వెంటనే వాళ్ళందరూ కూడా ఆ పాటను బట్టి ఆ పాటలో ఉన్నటువంటి యొక్క విషయాన్ని వాళ్ళు గ్రహించి ఆ దగ్గరికి వెళ్ళి వారిని కరచాలనం చేసుకుంటూ వారందరూ కూడా గ్రీటింగ్స్ చెప్పుకుంటూ వచ్చారండి. గ్రీటింగ్ చెప్పుకుంటూ వచ్చారు. ఎందు నిమిత్తం అంటే ఆ పాటలో ఉన్నటువంటి అర్థం ఏమిటంటే, వాళ్ళు విన్నటువంటి ఆ పాటలో వాళ్ళు తెలుసుకున్నటువంటి అర్థం ఏమిటంటే, యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి వచ్చింది ప్రేమ చూపించేదానికి వచ్చాడు. ఎలా ప్రేమ చూపాలనో, ఎలా ఒకరినొకరు ప్రేమించుకోవాలనో, ఆ యొక్క విద్వేషాలు, ఆ యొక్క కలహాలు, ఆ యొక్క కోపాలు అవన్నీ కూడా లేకుండా ఎలాగ ప్రేమగా ఒకరినొకరు కలుసుకొని ఉండాలనో అనే విధముగా యేసుక్రీస్తు ప్రభుల వారి మీద ఆ గూర్చి ఆయన తెలిపిన విధముగా ఆ యొక్క పాటను వాళ్ళు పాడినప్పుడు ఆ జర్మనీ శత్రువులైన అందరూ కూడా ఆ మారు మనసు పొంది వెంటనే వాళ్ళ ఆ యొక్క యుద్ధాన్ని ఆపివేసి వాళ్ళందరూ కూడా సహోదర ప్రేమతో కలుసుకున్నారండి. ఆ యొక్క అద్భుతమైన కార్యము ఆ మొదటి ప్రపంచ యుద్ధంలో నేటి వరకు కూడా చరిత్రలో నేటి వరకు కూడా నిలిచి ఉంది. నిజమే ప్రియమైనటువంటి వాళ్ళరా, యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి వచ్చింది అందరినీ ప్రేమించేదానికి వచ్చాడు. ప్రేమ ఏమిటో చూపించేదానికి వచ్చాడు. ఆ ప్రేమను ఎలా మనం అవలంబించాలనో నేర్పించేదానికి వచ్చాడు. కనుక ఇంత గొప్ప సంతోషకరమైనటువంటి ఈ యొక్క శుభయుడనై జీవితమంతయు సాక్షినైయుందును నాధారమయ్యున్న యేసయ్యా నీకు కృతజ్ఞుడనై జీవితమంతయు సాక్షినైయుందును స్తుతి గానమే పాడనా నమ్మదగినవి నీ న్యాయ విధులు మేలిమి బంగారు కంటే ఎంతో కోరతగినవి నమ్మదగినవి నీ న్యాయ విధులు మేలిమి బంగారు కంటే ఎంతో కోరదగినవి నీ ధర్మాసనము నా హృదయములో స్థాపించబడి ఉన్నది పరిశుద్ధాత్మునిచే నీ ధర్మాసనము నా హృదయములో స్థాపించబడి ఉన్నది పరిశుద్ధాత్మునిచే ఆహా నా ధన్యత ఓ నా భాగ్యము
ఏమని వివరింతును, ఏమని వివరింతును. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. స్తుతి గానమే పాడనా, జయ గీతమే పాడనా. నా ఆధారమయ్యున్న యేసయ్యా, నా ఆధారమయ్యున్న యేసయ్యా, నీకు కృతజ్ఞుడనై జీవితమంతయు సాక్షినయ్యుందును. నా ఆధారమయ్యున్న యేసయ్యా, నీకు కృతజ్ఞుడనై జీవితమంతయు సాక్షినయ్యుందును. జ్ఞానమే పాలనా. గత 11 మాసములు ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని కన్నీళ్ళు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా అది మర్చిపోయేటట్లు చేస్తుందన్నమాట ఈ డిసెంబర్. ఎందుకంటే ఇశ్రాయేలులకు ఆదరణ పుట్టిన మాసం. ప్రజలందరికీ కలుగుపోయే మహా సంతోషకరమైన సువార్త. ప్రభు అయిన యేసుక్రీస్తు 25 పుట్టాడని చెప్పటం కాదు, పుట్టడం వాస్తవం. కనుక ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ డిసెంబర్ అంటేనే తెలియని ఒక ఆనందం, తెలియని సంతోషం. దాన్ని బట్టే డిసెంబర్ నుండి 1వ తారీఖు నుండి సుమారుగా ఈ 23వ తారీఖు వరకు ఎక్కడ చూసినా సువార్తలు, పాటలు, సెలబ్రేషన్స్, అనేక ఉత్సాహాలు చేసుకుంటున్నాం. ఇంకా రాబోయే కాలంలో ఎక్కువ చేసుకోవాలి. ఇంకా రాబోయే కాలంలో ప్రతి గల్లీలో, ప్రతి పల్లెలో, ప్రతి ఊర్లో, ప్రతి పట్టణంలో విపరీతముగా ప్రభు అయిన యేసుక్రీస్తును కొనియాడాలి. ప్రతి వ్యక్తి కూడా ప్రభువును ఆరాధించాలి. ఇదే ఒక గొప్ప సంతోషకరమైన మాసం. అందువలనే ఎక్కడ చూసినా ఈ దినములలో ప్రభువుని గురించి ఎంతగానో ఆనందిస్తున్నారు, సంతోషపడుతున్నారు. కనుక చిన్న మందగా మనం చేరి ప్రభువుని యేసుక్రీస్తును ఆరాధిస్తున్నాం. ఎంతో ఒక గొప్ప ధన్యకరమైన సమయం ఇది. కృపానందు నన్ను పిలిచినప్పుడు నేను రాలేని పరిస్థితులు ఉన్నప్పటికీ తొందరపెట్టి రమ్మని చెప్పాడు. ప్రభు యొక్క కృపను బట్టి ఈ చోటుకు రావటం జరిగిందన్నమాట. అందుకు నిండు మనసుతో కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ఏం మాట్లాడాలో నాకు తెలియదు. నాకు 100 తెలిసినా ఇక్కడ ఏం అవసరమో అది మాత్రం ప్రభు చెప్పాలి ఇక్కడ. కనుక ఈ రాత్రి సమయంలో కొన్ని నిమిషాలు దేవుని మాటలు దేవుడు నాకు తెలియజేసినవి చెప్పి ఇక్కడ వెళ్తాం. దేవుని స్తోత్రములు. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వాక్యాన్ని చదువుకుందాం. బైబిల్ నోళ్ళు. ఎంత చెప్పుకున్నా చాలదు. ప్రభు అయిన యేసుక్రీస్తు జననం అనేది ఒక గొప్ప ఆశ్చర్యకరమైనదన్నమాట. రాత్రి సమయంలో మంద కాయుచున్న కాపరుల యొద్దకు దూత వచ్చి
బోధిస్తున్నది. పొత్తి గుడ్డలతో చుట్టి తొట్టిలో పరుండు పెట్టుదురు, ఇదే మీకు ఆనవాలు, ఇదే మీకు సూచన. కన్యక గర్భవతి కుమారుని కనును, ఆయనకి ఇమ్మానుయేలు అని పేరు పెట్టబడును. యూదా బెత్లెహేమా, నువ్వు గ్రామంలో చిన్నదైనప్పటికీ ఎఫ్రాత, నీలో ఏలుబడి చేయవాడు పుట్టును అని ప్రవక్తలు ప్రవచించారు. యేసు ప్రభు యొక్క జననమే ఒక దీనత్వం. ప్రజాసంఖ్య రాయి నిమిత్తం ప్రతివారు గుర్రబండ్లు, రథములు, ఎడ్లు, గాడిదలు, గుర్రములు, జట్కాలు బండ్లు వేసుకుని ఆపారు. ఆయన సత్రములు స్థలము లేక ఓ పశువుల పాకలో తొట్టిలో ఆయన పరుండి పెట్టారు. ఆ కాలములో అది ఒక కారు పార్కింగ్. ఈ రోజుల్లో కారు పార్కింగ్ ఏ విధంగా ఉంటుందో ఆ రోజుల్లో ఉన్న వాహనాలు కారు పార్కింగ్ అన్నమాట. యేసు ప్రభు పుట్టినది చాలా దీనముగా పుట్టాడు. దీనముగా పుట్టాడు అన్నమాట. అందరూ చూడటానికి అది అవకాశం. అది యూదా బెత్లెహేమా చిన్న ఊరు. మన హృదయమే ఒక పశువుల పాక. దుర్గంధమైన వాసనతో కూడిన నిండిన మన హృదయంలో యేసు ప్రభు జన్మించిన నాడే నిజమైన క్రిస్మస్. మనలోనికి ప్రభు యేసుక్రీస్తు జన్మించడానికి ఒక చిన్న గ్రామముగా, తగ్గింపు గల వ్యక్తిగా ఉండాలి. ఆ దినాలలో చాలామంది వెయిట్ చేస్తున్నారు. కన్యక మరియా ఈ దీనురాలుని కటాక్షించనని తన గొప్ప నక్షత్రము పుట్టినప్పుడు, ఆకాశంలో గొప్ప నక్షత్రము పుట్టినప్పుడు, లోకజ్ఞానులు గుల్లలు వెళ్ళి లోకరక్షకుడేసుకు మ్రొక్కించెను. యేసు జన్మించినప్పుడు లోకమంతట వెలుగు ప్రకాశించెను. నేను వెలుగై చీకటిలో వెలుగుచున్నాను. చీకటి దాన్ని గ్రహింపలేదు, నేను వెలుగై ప్రకాశించుచున్నది. ఇప్పుడు ఆ పట్టణమున దేవుని గొర్రె, ఆ పట్టణమున దేవుని గొర్రె పిల్లయ దీపమై వెలుగుచుండు. లోకమంతటా వెలుగు ప్రకాశించెను. యేసు